హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు పైథాన్లో ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే పైథాన్లో ప్యాటర్న్ ప్రోగ్రామ్స్. ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ నంబర్స్లో కానీ, క్యారెక్టర్స్లో కానీ, సింబల్స్లో కానీ మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఆ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేది మనకి అకాడమిక్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం ఏదన్నా డెవలపర్ సైడ్, పైథాన్ డెవలపర్ సైడ్ కానీ, లేకపోతే డేటా సైన్స్ కానీ, పైథాన్ అనే సబ్జెక్ట్ ఏదైతే సాఫ్ట్వేర్ సైడ్ ఉందో లేకపోతే అకాడమిక్స్ లో ఉందో అక్కడ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేది ఉపయోగపడతాయి అనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పైథాన్ ని ఉపయోగించి, ఆర్ ప్రోగ్రామ్ ను ఉపయోగించి, పైస్పార్క్ ఉపయోగించి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఏఐ, డేటా ఇంజనీరింగ్ మొత్తం మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే జస్ట్ నా ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లైక్తే నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, నన్ను సపోర్ట్ చేస్తున్నారో, దయచేసి కుదిరితే లైక్ చేయండి. అంతకుమించి ఇంకొకటి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మీరు ఇచ్చే నాకు గౌరవంగా నేను భావిస్తాను. నాకు సపోర్టివ్ ఉండిద్ది అన్న ఉద్దేశంతోనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాను. నా ప్రొనౌన్సియేషన్ కానీ, నా లాంగ్వేజ్ కానీ అర్థమైతే, అర్థం కాకపోయినా కానీ కమెంట్ చేయండి. నన్ను ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా ఆస్కారం ఉండిద్ది అన్న ఉద్దేశంతో అడుగుతున్నాను అనమాట. ఈ ఛానల్ వీడియో కనుక లెందీ అయితే స్కిప్ చేయొద్దు, కంపల్సరీగా అయిపోయేదా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే ఈ ప్యాటర్న్స్ గురించి ఇంత ముందు వేరే యూట్యూబ్ ఛానల్లో చెప్పుండొచ్చు, చెప్పకపోవచ్చు. నేనైతే ఇన్డెప్త్ గా అసలు ఈ లైన్ బై లైన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేది క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది లెఫ్ట్ రైట్ యాంగిల్ ప్యాటర్న్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అందులో మనం ఏబిసిడీల్లో కూడా మనకి ఏం ఏబిసిడీలు తీసుకుంటాం అంటే క్యారెక్టర్స్ లో క్యాప్సిల్ లెటర్స్ తీసుకుంటాం అనమాట. క్యాప్సిల్ లెటర్స్ యూజ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం టైం ఎక్కువైనా కానీ స్కిప్ చేయదు వీడియోని, మొత్తం వీడియో దా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను భావిస్తున్నాను. మనం ఈజీగా మన ప్రోగ్రామ్ ని బై హార్ట్ కొట్టకుండా ఈజీగా మనం ప్రోగ్రామ్ రాయొచ్చు, ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఈజీగా రాయొచ్చు. అందుకని లైన్ బై లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ దీన్ని గూగుల్ కొలాబ్ అంటాం అనమాట. ఇది ఆన్లైన్ ఎడిటర్. మనం ఎలాంటి ల్యాప్టాప్ లో మనం ఎక్స్టర్నల్ గా విఎస్ కోడ్ కానీ, పైథాన్ కానీ, లేకపోతే పైచామ్ కానీ, స్పైడర్ కానీ, తర్వాత అనకొండ కానీ ఇన్స్టాల్, జూపిటర్ నో బుక్, జూపిటర్ ల్యాబ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇది గూగుల్ కొలాబ్, గూగుల్ వాళ్ళు ఇచ్చారనమాట ఆన్లైన్ ఎడిటర్. ఇందులో మనం పైథాన్ ప్రోగ్రామింగ్, ఆర్ ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు అనమాట. అది డిస్క్రి దీని గురించి ఇది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, లెఫ్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాం కదా. ఈ లెఫ్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇలాగా, ఇలా రావాలన్నమాట. ఇది లెఫ్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే దీన్ని మనం మ్యాట్రిసెస్ లో కూడా చూసి ఉంటాము. దీన్ని ఎక్లాన్ ఫార్మ్ అని రూపంలో అంటాము. దీన్ని లోయర్ ట్రయాంగిల్ అంటే దీన్ని అప్పర్ ట్రయాంగిల్ అంటాం కదా. అలాగే లెఫ్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ n=5 అంటే n=5 అంటే ఏం ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ రోస్ ని, ఎన్ని రోస్ మనకు కావాలి అనే దాన్ని రిప్రజెంటేషన్ చేయాలి. నంబర్ ఆఫ్ రోస్ అంటే మనకి 5 రోస్ కావాలి, 5 రోస్ కావాలి, 5 రోస్ కావాలి కాబట్టి n=5 రోస్ అన్నాం. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 n అంటే ఏంటంటే ఇది లూప్. ఈ ఫర్ లూప్ వాడుతున్నాం. ఫర్ అనేది ఏంటంటే కౌంటింగ్ పర్పస్ అనమాట. ఫర్ అనే లూప్ వాడుతున్నాం. ఐ ఐ అనేది ఏంటంటే మనం ఒక న్యూ వేరియబుల్ తీసుకున్నాం ఐ అనే దాంట్లోకి. ఇన్ రేంజ్, రేంజ్ అంటే ఏంటంటే ఆ ఎన్ లో ఎన్ని పెట్టాము, 5 వాల్యూస్ పెట్టాం. అంటే మనకి ఎంత రావాలి, రేంజ్ మొత్తం ఆ వాల్యూస్ మొత్తం రావాలి. 0, 1, 2, 3, 4 వస్తాయి అనమాట. ఎందుకు 4 వస్తాయి అంటే n=5 అన్నాం కదా. మనకి 0 ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇన్క్లూజివ్ అయింది. 5 అనేది ఎక్స్క్లూడ్ అయ్యి మనకి 4 వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది అంటే చూడండి, n-1 తీసుకున్నది అనమాట. ఇది లోయర్ ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుద్ది. అప్పర్ ఇండెక్స్ n-1 తో ఎండ్ అవ్వాలన్నమాట. అప్పర్ ఇండెక్స్ లో మనకి అప్పర్ వాల్యూ ఎంత ఇచ్చాం, 5 ఇచ్చాం కనుక n-1 అంటే ఎంత మనకు 4, n-1=4, 5-1 4. అంటే మనకి టోటల్ రేంజ్ ఎంత రావాలి, 0 నుంచి 4 వాల్యూ రావాలి. అంటే 0 ఇంక్లూజివ్, 1, 2, 3, 4, 4 ఇంక్లూజ్ అయింది అనమాట. ఎందుకంటే మనం కౌంటింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. మనం 5 దాకా తీసుకోము, 4 దాకా తీసుకుంటాం. ఎందుకంటే n-1 అనమాట. అలాగా ఈ వాల్యూస్ తీసుకుంటాం. ఇది ఎన్ నంబర్ ఆఫ్ రోస్ ని, ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ ని తెలియజేస్తుంది ఎన్ అనేది. ఇక్కడ ఎన్ నంబర్ ఆఫ్ రోస్ ని ఐటరేట్ అవ్వాలని చెప్పి చెప్తుంది అనమాట. ఇక్కడ ఐ వాల్యూలో
ఐ వాల్యూలోకి ఏం చేస్తుంది 0 1 2 3 4 వెళ్తాయి అనమాట. ఇది ఒకటి. ఇది ఈ సెకండ్ లైన్. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫర్ రూప్ రాసాం. ఇంకో ఫర్ రూప్ రాస్తే ఏంటంటే దీన్ని జనరల్ గా అవుటర్ లూప్ అంటాము. అవుటర్ లూప్ అంటాము. దీన్ని ఏమంటారంటే ఇన్నర్ లూప్ అంటాం. ఇన్నర్ లూప్. లేకపోతే ఒక ఫర్ లూప్ లో ఇంకో ఫర్ లూప్ రాస్తే దాన్ని ఏమంటారు నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. ఏమంటాం నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. అర్థమైంది అనుకోండి. ఫర్ జే ఇన్ రేంజ్ i+1. ఇప్పుడు మనకి ఐ వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు ఐలో 0 నుంచి 4 దాకా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తాము? ఇది కౌంట్ చేసేది అనమాట. ఇప్పుడు మనకి ఒక రోలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రావాలి, తర్వాత ఎన్ని స్పేసెస్ ఉండాలనేది కౌంట్ చేసేది. ఇక్కడ జే అనే రో. ఇక్కడ మామూలుగా మనకి ఏంటిది, ఇక్కడ ఇలా 4 అంటే ఏంటంటే ఇది ఐ, ఇది జే అనుకుంటే, ఇది రోస్ కాలమ్స్ లాగా అనుకోండి. రోస్ కాలమ్స్ లాగా అనుకుందాం. మనం ఇక్కడ జేలోకి ఏం వెళ్ళాలి? i+1 అనేది. ఇది ఏం క్యాలిక్యులేషన్ చేస్తుంది? ఇన్నర్ లూప్ ఆర్ నెస్టెడ్ లూప్ ఏం క్యాలిక్యులేషన్ చేస్తుందంటే ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రజెంట్ అవ్వాలి ఆ పర్టికులర్ రోలో, తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ స్పేసెస్ ఉండాలనేది క్యాలిక్యులేషన్ అనమాట. ఇక్కడ చూపిస్తా చూడండి. i+1. ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాం? i=0 తీసుకుంటే, i=0 తీసుకుంటే j ఏమైంది? 0+1 అంటే j(1) అయింది అనమాట. j(1) అయిందంటే ఏంటంటే ఫస్ట్ ఒక ఐటరేషన్ అనమాట. ఓన్లీ వన్ క్యారెక్టర్ రావాలి. ఎందుకంటే ఓన్లీ వన్ క్యారెక్టర్ అంటే ఏంది? ఇది 0 ఇండెక్స్ అనమాట. ఇది వాల్యూ 1 వాల్యూ రావాలి. ఏదైనా 1 రావాలి. అది ఏ పొజిషన్ ఉండాలి? 0. ఇది ఇక్కడ 0 ఇండెక్స్. 0 ఇండెక్స్ లో జే వాల్యూ. ఇదేమో ఐ అనేది ఇండెక్స్, ఇండెక్స్, జే అనేది వాల్యూ, ఇండెక్స్ వాల్యూ. ఇప్పుడు వాల్యూ 1 వచ్చింది. 0 ఇండెక్స్ లో అంటే 0 ఇండెక్స్ లో 1 వాల్యూ రావాలి. 1 అనేది ఏదైనా రావచ్చు అనమాట ఇక్కడ. అది తర్వాత ఇది అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ప్రింట్. ఇది మనకి ప్రింట్ చేయాలి. ఇక్కడ అంటే క్యారెక్టర్స్. జే అంటే జేలోకి వచ్చిన తర్వాత 65 అనేది ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే మనం ఏబిసిడిలో తీసుకున్నాం కదా, క్యాపిటల్ ఏ లేకపోతే క్యాపిటల్ బి ఇలా తీసుకుంటాం కదా, లేకపోతే స్మాల్ ఏ స్మాల్ బి ఇలా తీసుకుంటాం కదా. దీన్ని ఆస్కి క్యారెక్టర్స్ లో కన్వర్ట్ చేయాలన్నమాట. ఆస్కి. ఆస్కి అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఆస్కి అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అంటాము. ఇది 7-బిట్ కోడ్ అనమాట. ఇది 7-బిట్ కోడ్ లాగా మనం మార్చిద్ది. అది ఎలా మార్చిద్ది అంటే చూడండి. ఒకవేళ మనకి క్యాప్సిల్ లెటర్స్ కావాలనుకోండి, క్యాపిటల్ లెటర్ కావాలంటే అంటే అప్పర్ కేస్ లెటర్స్ రావాలంటే మనకి 65 తో స్టార్ట్ అవుతుంది అనమాట. 65 క్యాపిటల్ ఏ, 66 క్యాపిటల్ బి. ఇలాగా మనకి అప్పర్ కేస్ లెటర్స్ అనేది 65 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 65 అంటే మనకి న్యూమరికల్ లో 65 అంటే అప్పర్ కేస్ లెటర్ ఏ, ఆ క్యారెక్టర్స్ లో ఏ అనమాట. 66 అనేది బి అనమాట. ఇక్కడ ఇది ఎలా క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనకి ఐలో ఏమి ఇచ్చాము? ఐలో ఏమి ఇచ్చాము? 0 ఇచ్చాము. దాని వాల్యూ ఎలా ఉండాలి? 1 రావాలి ఇక్కడ. ఇప్పుడు చూడండి, జేలో అనేది జేలో జేలో ఏముంది? J+65 ఉంది. J+65 అంటే చూడండి, జే వాల్యూ స్టార్ట్స్ 0 అయింది అనుకో, 0+65 ఎంత? ఓన్లీ 65. 65 ఎంత? ఏ. అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏ, ఫస్ట్ రోలో ఏ అనే ఫస్ట్ ప్లేస్ లో ఏ అనే క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. అది మీనింగ్ అనమాట. తర్వాత ఎండ్ అని ఇచ్చాం. ఎండ్ తర్వాత ఈక్వల్ టు కోలన్ పెట్టాం. అంటే ఇది స్పేసెస్ అనమాట. అంటే ప్రతి క్యారెక్టర్ తర్వాత ఒక క్యారెక్టర్ అయిన తర్వాత స్పేసెస్ వచ్చింది కదా, స్పేస్ వచ్చిన వెంటనే మళ్ళీ న్యూ లైన్ కి రాకుండా ఆ క్యారెక్టర్ తో ఆ రో అంతటితో ఎండ్ అయ్యింది అంతే అని చెప్పేసి చూపించింది అనమాట. మళ్ళీ న్యూ క్యారెక్టర్ కి రాదు అనమాట. న్యూ రోకి రాదు. ఇది ఎండ్ ఆఫ్ స్పేస్ పెడితే అది అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ స్టార్ట్ అయిన తర్వాత స్పేసెస్ వచ్చిన తర్వాత ఆ స్పేసెస్ అక్కడ వరకు అదే ఆ రో వరకే ప్రింట్ చెయ్యి, మళ్ళీ న్యూ రోకి వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది అనమాట. ఇక్కడ ఈ ప్రింట్ చూపించింది కదా. ఈ ప్రింట్ ఏంటంటే మనకి ప్రతి క్యారెక్టర్, ప్రతి రోలో ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు ఫస్ట్ లో క్యారెక్టర్ వన్ క్యారెక్టర్ ప్రింట్ అయింది. అది తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ రోకి రావాలంటే మనం రెండో లైన్ రెండో రోకి రావాలంటే అప్పుడు మాత్రమే నువ్వు ప్రింట్ చేయాలి అని చెప్పేసి చెప్తే ఇప్పుడు బి ఏబి అని వస్తుంది అనమాట. అది రెండో క్యారెక్టర్. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఈ స్పేస్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్ని స్పేస్ రావాలి? తర్వాత 0 ఇది అయిపోయింది. 1 2 3 4 స్పేసెస్ అయిన తర్వాత అక్కడ దాకా ఉండు. తర్వాత రెండో లైన్ లోకి ఈ క్యారెక్టర్స్ అన్ని స్పేసెస్ అయిన తర్వాత ఈ రెండో లైన్ లో ఏబి అంటే రెండు క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ క్యారెక్టర్ అయింది కదా. తర్వాత జే వాల్యూని క్యాలిక్యులేషన్ చేస్తే ఇప్పుడు సింపుల్ గా ఒక రఫ్ చేసి చూపిస్తాను ఈ క్యాలిక్యులేషన్ పార్ట్.
కన్ఫ్యూజ్ కావద్దు, చాలా ఈజీ. మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అకాడమిక్ లో కానీ, తర్వాత ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయినా కానీ మనకి ఈజీగా అర్థమైంది అనమాట. ఈజీగా మనం బై హార్ట్ కొట్టాల్సిన అవసరం లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి జే వాల్యూ ఎంత ఉంది, క్యారెక్టర్ జే ప్లస్ 65 అన్నాం. ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ, చూడండి. ఇక్కడ ఎన్ని ఫస్ట్ ఈ ప్రింట్ లో ఏమేమి క్యారెక్టర్స్ అవ్వాలి, ఫస్ట్ రోలో జీరో, జే అనేది I+1 ఉంది, I+1 ఉంది. I+1 ఉంటుంది, ఫస్ట్ ఎంత జీరో పెట్టామనుకో, జీరో ఇండెక్స్ పెడితే 0+1 అంటే 1 క్యారెక్టర్ అంటే ఏ ప్రింట్ అవ్వాలి. తర్వాత 1 పెట్టామనుకో 1+1, 2 క్యారెక్టర్స్ రావాలి, 2 క్యారెక్టర్స్ అంటే ఏబి రావాలి. ఇలా ఇది రో బై రో, ఫస్ట్ రోలో ఏ వచ్చింది, సెకండ్ రోలో ఏబి వచ్చింది అనేది సెకండ్ ఇన్నర్ లూప్. ఇది జే వాల్యూ స్పెసిఫై. ఈ ప్రింట్ లో ఏం చేయాలంటే ఏ ఏ క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలని చెప్తుంది అనమాట. ఇక్కడ ఏం క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి, ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, ఎలా కిందకి రావాలని చెప్పింది. ఇక్కడ జే జే ప్లస్ 65 ఉంది, జే ఈక్వల్ టు 0 అయిందంటే 65 అంటే ఎంత, క్యాపిటల్ ఏ. 1+65 అంటే 66 ఈక్వల్ టు ఎంత, క్యాపిటల్ బి. అలాగా ఇప్పుడు ఇది ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ ఇటరేషన్. తర్వాత సెకండ్ ఇటరేషన్ కి ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి, అంటే 2 క్యారెక్టర్స్ అవ్వాలి. ఈ 2 క్యారెక్టర్ స్పేసెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ రోకి రావాలని చెప్పేసి ఈ ఎండ్ చూపిస్తాం. ఇది ప్రింట్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను, అలాగే వచ్చిందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది చాలా చాలా ఈజీ. ఇంకొకసారి కావాలంటే చాలా ఈజీ అనమాట, మీకు ఏం లేదు. ఫస్ట్ 5 అనేది n=5 అనేది మనకి ఏం చూపిస్తుంది అంటే ఎన్ని రోస్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. n=5 కాదు, మీరు ఇష్టం, n=3 తీసుకోండి, 4 తీసుకోండి, 2 తీసుకోండి, 1 తీసుకోండి, లేకపోతే 10 తీసుకోండి. ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ప్రింట్ చేయాలో అన్ని నెంబర్ ఆఫ్ రోస్ ప్రింట్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఫస్ట్ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే మొత్తం వాల్యూస్, ఆ ఆ 5 వాల్యూస్ మొత్తాన్ని ఒక ఐ అనే వేరియబుల్లో, ఇండెక్స్ లోకి ఒక ఐ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తున్నాము, ఐ వచ్చేసింది కదా, ఐలోకి వచ్చేసింది కదా, తర్వాత జే అనే వాల్యూని ప్రింట్ చేయాలి మనం. జే అనే వాల్యూలోకి రావాలంటే జే అనేది ఏంటంటే, ఇప్పుడు జేలో ఏముంది మనకి, I+1 ఉంది. I+1 అంటే ఐ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి, 0 నుంచి 4 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు జేలోకి ఎంత వచ్చింది, జే I+1 వచ్చింది, 0 అయింది అనుకో, 0+1 అంటే ఇది ఫస్ట్ రో సెకండ్ రో అంటే ఫస్ట్ ఎలిమెంట్. ఇది క్యారెక్టర్స్ ని ప్రింట్. జే లో ఏముంది, జే అనేది క్యారెక్టర్స్ నే కదా. జే అనేది ఏంటంటే క్యారెక్టర్స్ ని, ఐ అనేది ఏంటంటే ఎన్ని నంబర్ ఆఫ్ రోస్ ని తీసుకోవాలి, తర్వాత ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని క్యారెక్టర్స్ ని ప్రజెంటేషన్ చేయాలనేది జే వాల్యూని డిసైడ్ చేసేది అనమాట. ఇప్పుడు 0+1 అంటే 1, జే వాల్యూ 1 అయింది. జే 1 అంటే 1 వాల్యూ. ఏ ఇండెక్స్ లో, ఐ అనేది ఇండెక్స్ 0 ఇండెక్స్ లో. ఇదనమాట. ఇది మనం ఎన్ని క్యారెక్టర్స్, J+65 అనేది ఈక్వల్ అంటే ఏంది, ఆస్కీ కోడ్ లో క్యాపిటల్ లెటర్స్ అనమాట. ఆస్కీలో క్యాపిటల్ లెటర్స్ అనమాట. 65 ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, అలాగే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలాగే ఇది వర్కౌట్ అవుతుందా లేదా, అది కరెక్టా కాదా మనం చెక్ చేసి చూద్దాము. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ రన్ చేయాలంటే ఏంటంటే, ఇక్కడ ఈ వీడియో బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో బటన్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ గా రన్ అవుతుంది. లేకపోతే అక్కడ చూడండి రన్ సెల్ Ctrl+Enter ఉంది. అలా Ctrl+Enter కీబోర్డ్ నుంచి తీసుకున్నా కానీ మనకు రన్ అయ్యి ఎగ్జిక్యూషన్ అయ్యి మనకు అవుట్పుట్ వచ్చింది అనమాట. దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నా చూడండి ఏమొస్తుందో. అలాగే ఆ అవుట్పుట్ వచ్చిందా చూద్దాము. తర్వాత లెఫ్ట్ ట్రయాంగిలే, కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాము, అంతకుముందు J+65 పెట్టాము, ఇప్పుడు J+97 పెడుతున్నాం. J+97 అంటే ఏంది, ఇక్కడ J+97 అంటే మనకి 97 అనేది ఇండికేషన్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకి స్మాలర్ కేస్ లెటర్ ని చూపించింది అనమాట. మీకు అర్థమైంది అనుకున్న అవుట్పుట్ ఎలా వచ్చిందో ఇక్కడ చూడండి. సేమ్ అదే ప్రోగ్రామ్ ని మీకు ఒక డౌట్ రావాలి, నేను క్యాప్స్ లెటర్స్ కాదు నేను స్మాల్ లెటర్స్ ని ప్రింట్ చేస్తాను అనుకుంటే, ఇప్పుడు సేమ్ అదే లైన్ ఆఫ్ కోడ్ తీసుకొని J+65 ని ఏం చేస్తారంటే J+97 పెట్టండి. 97 అంటే ఏంటంటే 97 అనేది న్యూమరికల్ వాల్యూ ఈక్వలెంట్ టు స్మాల్ ఏ, 98 ఈక్వలెంట్ స్మాల్ బి. ఇదనమాట. సేమ్ అదే ప్రోగ్రామ్. ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ రావాలి, ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయాలనేది ఇదనమాట. మీకు ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను. నేను ఐఎమ్ గోయింగ్ టు తర్వాత ప్రోగ్రామ్ అనమాట. తర్వాత ప్రోగ్రామ్ లో ఇవి వీటితో బేస్ చేసుకుని ఈ ఒక ప్రోగ్రామ్ కనుక మీకు అర్థంగా అయింది అనుకో క్లియర్ గా, మీకు తర్వాత ప్రోగ్రామ్స్ అన్ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇప్పుడు చూడండి స్మాలర్ కేస్ లెటర్స్ n=5 అంటే మొత్తం టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలి, 1
2 3 4 5 రోస్ కావాలి. ఇక్కడ ఐ అనే రేంజ్ లోకి ఎన్ని వాల్యూస్ పెట్టాము? ఎన్ వాల్యూస్. ఎన్ అనేది ఎంత? 5. ఈ 5 అనేది ఎంత? 5 అనేది 5 తీసుకోవద్దు అనమాట. 0 నుంచి 4 తీసుకునేది. అంటే అప్పర్ ఇండెక్స్ -1. అంటే జీరోని ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి 0 1 2 3 4 ఐ ఇండెక్స్ వాల్యూస్ అంటే ఇండెక్సెస్. అంటే ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ అలాగనమాట. అలా వస్తాయి. తర్వాత ఇక్కడ చూడండి, i+1 అంటే ఎంత? ఐలో 0 తీసుకుంటే 0+1 అంటే 1 వాల్యూ వచ్చింది. ఆ 1 వాల్యూ ఫస్ట్ క్యారెక్టర్ కావాలి. ఆ ఫస్ట్ క్యారెక్టర్ ఏంటిది? ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అవ్వాలి మనం డిసైడ్ చేస్తాం. ఇక్కడ 0+97. 0+97 అంట 97 ఈక్వల్ టు ఎంత? స్మాలర్ ఏ, స్మాల్ కేస్ ఏ. అందుకని ఫస్ట్ రోలో ఫస్ట్ క్యారెక్టర్ ఏ వచ్చింది. తర్వాత అంతా స్పేసెస్ రావాలి. ఎన్ని స్పేసెస్ రావాలి? 4 స్పేసెస్ రావాలి. 4 స్పేసెస్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రింట్ కమాండ్ ఏం చేస్తుందంటే, ఈ ప్రింట్ లో ఎండ్ పెట్టింది కదా, అక్కడ వరకే ఆ స్పేసెస్ కవర్ అయిన తర్వాత మళ్ళీ మనకి న్యూ రోకి వెళ్ళాల్సిన అవసరం, ఒక స్పేస్ రాగానే మళ్ళీ మనం న్యూ రోకి వెళ్ళొద్దు, ఇంతటితో ఎండ్ అయిపో అని చెప్పింది అనమాట. తర్వాత ఈ ప్రింట్ కమాండ్ ఏం చేస్తుందంటే, ఒక క్యారెక్టర్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ మొత్తం ఆ స్పేసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ న్యూ రోకి వచ్చిన తర్వాత న్యూ రో నుంచి స్టార్ట్ కావాలి, తర్వాత వచ్చే క్యారెక్టర్స్ ప్రింట్ చేయని చెప్పింది అనమాట. ఇది ఈ రెండు ప్రోగ్రామ్స్ ఇక మీనింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేమో క్యాప్సిల్ లెటర్స్ అప్పర్ కేస్ లెటర్స్, ఇది లోయర్ కేస్ లెటర్స్ కి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మళ్ళీ మనం ఒక న్యూ ప్రోగ్రామ్ చూద్దాము. ఇంకొక ప్రోగ్రాము. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ లెఫ్ట్ అయింది కదా, లెఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం. రైట్ సైడ్ ట్రయాంగిల్ వచ్చేది చూద్దాము. అది ఎలా ఉంటుంది అనేది మీకు ఒక్కసారి చేసి చూపిస్తాను. ఒకసారి అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి, మీకు ఈజీగా అర్థమైంది. మీరు బై హార్ట్ కొట్టాల్సిన అవసరం లేదు, ఎలా గుర్తెట్టుకోవాలనేది కూడా అవసరం లేదు. నేను ఈజీగా వేలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నాను అది. ఇక్కడ చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే, మనకి ఇందాక ఏం చేసాము? లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇలా ట్రయాంగిల్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఈ సైడ్ రావాలన్నమాట. ఈ సైడ్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ క్యారెక్టర్ ఇలా ఉండాలి, తర్వాత ఇలా ఉండి ఇలా వెళ్తుండాలన్నమాట. అది అప్పర్ కేస్ లెటర్స్ అయినా లోయర్ కేస్ లెటర్స్ అయినా. ఇది లెఫ్ట్ ట్రయాంగిల్, ఇది రైట్ ట్రయాంగిల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు n=5 తీసుకుందాం. n=5 తీసుకుంటే ఎంత? మామూలుగా 5 రోస్ రావాలని మీనింగ్. తర్వాత ఫస్ట్ లైన్ అయిపోయింది. సెకండ్ లైన్ ఏం చేసాము? ఫర్ లూప్ వాడాం. ఫర్ లూప్ అంటే కౌంటింగ్ పర్పస్. అది ఎందుకంటే దీన్ని అవుటర్ లూప్ అనొచ్చు, అవుటర్ ఫర్ లూప్ అంటాము. దీన్ని ఈ ఫర్ లూప్ ఏమంటారంటే ఇన్నర్ ఫర్ లూప్ అంటాం. ఇన్నర్ ఫర్ లూప్. అది బేసికల్ గా దీన్ని ఏమంటారంటే, ఒక ఫర్ లూప్ లో ఇంకో ఫర్ లూప్ ఉంటే దీన్ని ఏమంటారంటే నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. ఇది అర్థమైంది అనుకుంటున్నాం ఈ ఫర్ లూప్ గురించి. ఇప్పుడు n=5 అన్నాం కాబట్టి, n=5 అంటే మనకి 5 వాల్యూస్ తీసుకోదన్నమాట. అంటే మన కౌంటింగ్ అనేది 1 నుంచి 5 ఇలా తీసుకుంటాం కనుక, మనకి కంప్యూటర్ పరిభాషలో n=5 అంటే 0 నుంచి 4 వరకే తీసుకునేది. అంటే అప్పర్ ఇండెక్స్ ఏదైతే హైయెస్ట్ వాల్యూ 5 ఉందో, హైయెస్ట్ వాల్యూ 5 అంటే దాని హైయెస్ట్ వాల్యూ -1 తీసుకొని 4 గా తీసుకుంది అనమాట. ఎందుకంటే 0ని ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. 0,4 వరకు వస్తుంది అనమాట. 0 నుంచి లెక్కండి. 0 1 2 3 చూడండి 0 1 2 3 4 మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 మొత్తం 5 వాల్యూస్ ఉన్నాయి కదా. అందుకని చెప్పేసి మనం 5 అనేది తీసుకోము. జీరోని తీసుకుంటున్నాం కనుక, జీరోని ఇంక్లూడ్ చేస్తున్నాం కనుక n-1 తీసుకుని 4 వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం అనమాట. అది ఫస్ట్ పొజిషన్. అంటే ఫస్ట్ ఫర్ లూప్. తర్వాత సెకండ్ ఫర్ లూప్. ఈ సెకండ్ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే మనకి స్పేసెస్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అనమాట. స్పేసెస్ ఎన్ని స్పేస్ ఉండాలి, ఒక లెటర్ తర్వాత ఎన్ని స్పేసెస్ ఉండాలని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మనం జేకి వద్దాము. జేకి వచ్చిన తర్వాత జే ఇన్ రేంజ్ జే ఎలా ఉందంటే 1,n-i ఉంది. 1,n-i ఉంది. ఇప్పుడు చూడండి, మనకి 1 n అనేది ఎంత? మనకి n అనేది ఎంత? 5. ఇప్పుడు ఎంత? ఈ 0 పెట్టామనుకో, i అనేది 0 పెట్టామనుకో, 0 పెడితే 5,0 అంటే 5 - 0 5 కదా. అంటే 1,5 అయింది. 1,5 అయితే మనకు 5 అనేది ఎంత? అంటే n-1. n-1 అంటే ఎంత? మళ్ళీ 4. అంటే 1,4. అంటే 1,4 అంటే 4 స్పేసెస్ రావాలి. అంటే ఒక లెటర్ అయిన తర్వాత ఏ అయిన తర్వాత మనకి ఎన్ని ఉంటాయి? ఒక లెటర్ ప్రింట్ అయిన తర్వాత, ఒక లెటర్ కానీ ఏదైనా కానీ ప్రింట్ అయితే
ఒక లెటర్ అయిన తర్వాత మనకు మొత్తం 5 రావాలి కాబట్టి అంటే 4 స్పేసెస్. ఈ 4 స్పేసెస్ ఇది క్యాలిక్యులేట్ చేసింది. 4 స్పేసెస్ 1 నుంచి 1 2 3 4 దాకా స్పేసెస్ రావాలి అనే మీనింగ్ అనమాట. 1,4 అంటే 1 నుంచి 4 దాకా స్పేసెస్ రావాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఇటైనా సరే 4 వెళ్ళాలని మీనింగ్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఇప్పుడు ఇది కదా. తర్వాత మనము ఇప్పుడు ఇది అయిపోయింది కదా. తర్వాత మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇప్పుడు ఎన్ అనేది అయిపోయింది. స్పేసెస్ వచ్చినాయి, మనకి స్పేసెస్ వచ్చినాయి. తర్వాత ప్రింట్. ఇప్పుడు ఇదేంది, ఎంటీ వాల్యూ ఉంది. అంటే ఈ ప్రింట్ లో ఒకటి ఎంటీ ఉంది, తర్వాత ఎండ్ ఉంది. అంటే మనకి ఈచ్ క్యారెక్టర్ ప్రింట్ అయిన తర్వాత అది అక్కడతో ఆగిపో, మళ్ళీ న్యూ లైన్కి వెళ్ళి న్యూ క్యారెక్టర్ ని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదని దాని మీనింగ్ అనమాట. ఈ ప్రింట్ కమాండ్ మీనింగ్. తర్వాత ఫర్ కే ఇన్ రేంజ్ i+1. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్, ఇప్పుడు ఇదేంటి ఫస్ట్ ఏంటంటే ఎన్ని రోస్ కావాలి. ఇదేం చేస్తుందంటే ఎన్ని స్పేసెస్ ని తీసుకోవాలి, ఎన్ని స్పేసెస్ ని ఒక క్యారెక్టర్ ప్రింట్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎన్ని స్పేసెస్ ని మనం ఉంచాలి అనేది సెకండ్ ఫర్ లూప్. తర్వాత థర్డ్ ఫర్ లూప్, అది ఇన్నర్ ఫర్ లూప్ అంటాము. ఈ థర్డ్ ఫర్ లూప్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే ఎన్ని క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయాలి, మనం ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు చూడండి, i+1 అన్నాం. i+1 అంటే ఎంత, ఐలో ఏమి ఉండాలి, 0 ఉండాలి. 0+1 అంటే 0+1 అంటే 1. అంటే ఓన్లీ 1 క్యారెక్టర్ ని ప్రింట్ చేయాలి. 1 క్యారెక్టర్ ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏదే ఉండాలి, ఇక్కడ 65+k. 65+k అంటే ఎంత అంటే 65+k అంటే ఎంత, కేలో ఏముంది 0+1 రావాలి. ఇప్పుడు ఎంత, k ఈక్వల్ టు 0 అయితే k అనేది 0 ని స్టార్ట్ కావాలి కదా. 0 ని స్టార్ట్ అయితే 65+0. 65+0 అంటే 65. 65 ఈక్వల్ ఎంత, క్యాపిటల్ ఏ. ఇలా అనమాట. ఇది ఈ ప్రింట్ ఏంటి, ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అయిన తర్వాత ఆ స్పేసెస్ అన్ని అదే లైన్ లో ఆ రోలో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రో వచ్చిన తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ని ప్రింట్ చేస్తావో ఆ తర్వాత ఆ రో అన్ని కంప్లీట్ అయ్యి ఆ రో మొత్తం స్పేసెస్ కంప్లీట్ అయిన తర్వాత మూడోకు రా అని చెప్పేసి ఈ ప్రింట్ కమాండ్ చెప్తుంది అనమాట. ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేద్దాము. ఒకసారి చూస్తా ఉండండి. ఇక్కడ ఏం లేదు, చాలా ఈజీ. ఫస్ట్ స్పేస్ లో ఏం చెప్తామంటే, ఫస్ట్ నంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్ మనం తీసుకోవాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ తీసుకోవాలి. తర్వాత ఐలో ఇంత వాల్యూ వెళ్ళాలి. తర్వాత రెండో పర్ లూప్ ఏం చెప్తుందంటే ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఒక క్యారెక్టర్ తర్వాత నీకు ఎన్ని స్పేసెస్ రావాలి. ఆ క్యారెక్టర్ తర్వాత ఎన్ని స్పేసెస్, 2 స్పేసెస్ తో కండి అవ్వాలా, లేకపోతే 3 స్పేసెస్ ఎండ్ అవ్వాలా, 4 స్పేసెస్ ఎండ్ అవ్వాలా అనేది మన ఇష్టం. n-i అంటే n అనేది ఏంటి, మనం తీసుకున్న వాల్యూ, n వాల్యూ. ఐ అనేది ఏంటి, ఫస్ట్ పర్ లూప్ లో వాల్యూ. ఫస్ట్ పర్ లూప్ వాల్యూ సపోజ్ ఐ ఈక్వల్ ఎంత నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 నుంచి స్టార్ట్ కావాలి. n-1 ఐ అంటే ఎంత, n- లో n నుంచి ఎంత తీసుకున్నాం, 5 అని తీసుకున్నాం. ఐ అనే వాల్యూ ఎంత నుంచి 0 నుంచి స్టార్ట్ కావాలి. n-0 అంటే ఎంత, 5. 5 మనకు అప్పర్ ఇండెక్స్ 1 ఉంది, 5 ఉంది. 5 n అనేది అప్పర్ ఇండెక్స్ కదా, 5 కదా. n-1 4 అంటే 4 క్యారెక్టర్స్ మనకి స్పేసెస్ రావాలి. అది రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు. నేను ఇప్పుడు మీకు దీన్ని ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. చూడండి దాని అవుట్పుట్ ఎలా వస్తుందో. చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్వి ఇప్పుడు మనకేమైంది, రైట్ సైడ్ కి ట్రయాంగిల్ అయింది అనమాట. రైట్ సైడ్ నుంచి ట్రయాంగిల్ అయింది. అంతకుముందు ఏం చేసాము, లెఫ్ట్ సైడ్ కి ఇటు నుంచి మూవ్ అయ్యాము ట్రయాంగిల్ రూపంలో. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పిరమిడ్ పిరమిడ్ చూస్తున్నాం అన్నమాట. ఈ పిరమిడ్ ఇది కనుక ఇప్పుడు మనం రివర్స్ చేసాము, ఫార్వర్డ్ చేసాము. ఇప్పుడు పిరమిడ్ షేప్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది కూడా చాలా ఇంటర్వ్యూస్ క్వశ్చన్ లో అడుగుతారనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లే కాదు, మనకి పైథాన్ ప్రోగ్రామింగ్, సి, జావాలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. పైథాన్ ప్రోగ్రామ్స్ మనకి అకాడమిక్స్ లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రోగ్రామ్ అది కరెక్టో కాదా చెక్ చేద్దాము. ఇప్పుడు చూడండి, సేమ్ మిగతా అన్ని అంతే అనమాట. మిగతా అన్ని అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోద్ది. సేమ్ అంతే అనమాట, మనకి సేమ్ మొత్తం అంతే. తర్వాత నంబర్ సిస్టమ్స్ లో కూడా అంతే అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ పిరమిడ్ అన్నాం. ఇది పిరమిడ్ ప్రోగ్రామ్. పిరమిడ్ అంటే ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ షేప్ లో ఉండాలి. ఇది మామూలుగా ట్రయాంగిల్ షేప్ అనమాట. ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉంటుందని పిరమిడ్ అంటాం. ఫస్ట్ క్యారెక్టర్ ఇలా స్టార్ట్ అవ్వాలి, తర్వాత అటు ఇటు ఈక్వల్ గా వస్తూ ఉండాలన్నమాట. అంటే మొత్తం ఎన్ని రావాలి, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో ఇలా రావాలన్నమాట. దీని ప్రిజం కూడా అంటాము. ఈ ప్రిజం నుంచి మనం లైట్ స్కాటర్ పిక్ అనుకుంటాం కదా, ఇలాగనమాట. ఇది పిరమిడ్ ప్రోగ్రామ్ అంటాం. ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ రావాలని చెప్పేది ఏం చెప్పింది, n = 5 అనేది నంబర్ ఆఫ్ రోస్. నంబర్ ఆఫ్
రోస్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఐఎన్ రేంజ్ లో n లో 5 ఉంది. ఇప్పుడు ఫస్ట్ లూప్ ఫస్ట్ ఫర్ లూప్ లో ఐ ఎంత రేంజ్ ఉండాలి? 5 ఉండాలి. 5 అంటే ఎంత? n-1. n-1 అంటే ఎంత? 4. 4 అంటే ఎంత? 0 నుంచి 1 2 3 4 వరకు తీసుకోవాలి. ఐలో ఎన్ని ఉంటాయి? ఇది ఐ వాల్యూ అనమాట. తర్వాత ఫర్ లూప్ అంటే ఇది అవుటర్ ఫర్ లూప్ అంటాం, ఇది ఇన్నర్ ఫర్ లూప్ అంటాం, ఇది ఇన్నర్ ఫర్ లూప్ అంటాం. కాకపోతే ఒక ఫర్ లూప్ లో ఇంకో ఫర్ లూప్ రాసామంటే దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. గుర్తెట్టుకోండి, నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. అంటే నెస్టెడ్ ఫంక్షన్స్ ఉంటాయి, సేమ్ నెస్టెడ్ ఫర్ లూప్ అనమాట. ఇప్పుడు తర్వాత ఈ 2 లైన్స్ అర్థమైంది. తర్వాత మూడో లైన్ అనేది జే. జే అనేది ఎందుకు వాడతామంటే ఈ జే మామూలుగా మనకు మొత్తం ఏం కావాలంటే 3 ఉండాలి. కరెక్ట్ గా మూడు మూడు కావాలి. ఫస్ట్ ఏంటంటే ఎన్ని రోస్ కావాలి, నంబర్ ఆఫ్ రోస్, తర్వాత స్పేసెస్, తర్వాత వాల్యూస్. ఎన్ని వాల్యూస్ ని ఒక రోలో ప్రింట్ చేయాలి, ఎన్ని వాల్యూస్ ని ప్రింట్ చేయాలి, వాల్యూస్ ని ప్రింట్ చేయాలి, వాల్యూస్ ని ప్రింట్ చేయాలి. ఒక రోలో ఎన్ని వాల్యూస్ ని ప్రింట్ చేయాలనేది, ఒక రోలో ఎన్ని వాల్యూస్ ని ప్రింట్ చేయాలనేది మీనింగ్. ఈ మూడు స్టెప్లు అనమాట. అయిపోయినట్టే. ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ అయిపోయింది. మనం సెకండ్ ఫర్ లూప్ లో జేని ఇనిషియలైజ్ చేసాం. జే అనేది ఎలా ఉంది? n-i-1 ఉంది. n-i-1 ఉంటే ఇక్కడ చూడండి, ఈ n-i-1 ఉంది కదా. ఇప్పుడు n అనేది ఎంత మనకి? 5 ఉంటే i అనేది ఎంత? 0. ఇక్కడ ఎంత ఉంది మనకి? 1 ఉంది. 1 ఉంది కదా. ఇప్పుడు 5 మైనస్ 0 అంటే 5. 5-1 ఎంత? 4. అంటే 4 స్పేసెస్ రావాలి. ఆ 4 స్పేసెస్ రావాలి. ఇదేంది? జే అనేది ఏంది? 4 స్పేసెస్ గురించి కొనుక్కుంది, స్పేసెస్ క్యాలిక్యులేట్ చేసింది. అలాగే సపోజ్ i=1 అయితే, ఎన్ అంటే 5, i=1, 1 అంటే 5 లో నుంచి 3 పోతే ఎంత? 5 లో నుంచి 2 పోతే 3 అంటే 3 స్పేసెస్. సేమ్ అలాగా మొత్తం స్పేసెస్ అయిపోయేదాకా క్యాలిక్యులేట్ చేయండి. సపోజ్ 2 పెడితే ఎంత? 2-1. 5 లో 2 పోతే 3 పోతే ఎంత? 2 స్పేసెస్ రావాలి. స్పేసెస్ 1 2 3 4 సరిపోయినాయి కదా. ఇది 4 స్పేసెస్, ఇది 3 స్పేసెస్, ఇది 2 స్పేసెస్. తర్వాత 5-3-1. 5-4 పోతే ఎంత? 5-4 పోతే ఎంత? 1 స్పేసెస్. అంటే ఓన్లీ 1 స్పేసే రావాలి. తర్వాత 5-5 అంటే 0 స్పేస్. అంటే మొత్తం ఇన్నర్ స్పేసెస్ క్యాలిక్యులేట్ చేసి ఏది? ఈ సెకండ్ ఫర్ లూప్, దాన్ని ఇన్నర్ ఫర్ లూప్ అంటాం. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రింట్ కమాండ్ ఏం చేస్తుందంటే ఈ ఈ ఈ స్పేసెస్, ఇది ఎంప్టీ స్పేస్, ఇది ఎండ్. ఒక క్యారెక్టర్ అనేది తీసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ అనేది మళ్ళీ న్యూ లైన్ కి రాకుండా ఆ క్యారెక్టర్ లో ఉన్న స్పేసెస్ మొత్తం, ఆ రోలో ఉన్న స్పేసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా అదే రోలో నువ్వు ఉండు అని చెప్పేది ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనమాట. కమింగ్ టు ది థర్డ్ పర్ లూప్ ఏం చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్, ఇప్పుడు ఒక రోలో ఎన్ని క్యారెక్టర్స్ మనం ప్రింట్ చేయాలి అదనమాట కే. ఇప్పుడు కేలో ఏముంది? ఇక్కడ కేలో 2 స్టార్ అంటే మల్టిప్లికేషన్ ప్లస్ 1 ఉంది. ఇప్పుడు చూస్తే 2 2 తర్వాత ఐ వాల్యూ ఎంత? 0 ప్లస్ 1 అంటే ఎంత? 2 ఇంటూ 0 ఎంత? 0 ప్లస్ 1. ఓన్లీ 1 క్యారెక్టర్ అయిన తర్వాత ఎన్ని స్పేసెస్ ఉండాలి? మనకు 4 స్పేసెస్ ఉండాలి. ఈ 4 స్పేసెస్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అయిన తర్వాత అటు లెఫ్ట్ సైడ్ కానీ అటు రైట్ సైడ్ కానీ మనకు 4 స్పేసెస్ రావాలి. అంటే ఇటు 2 స్పేసెస్ కావచ్చు, ఇటు 2 స్పేసెస్ కావచ్చు. మొత్తం 4 స్పేసెస్ ని అలైన్మెంట్ చేసింది. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఆ ఫస్ట్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి అనేది ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాము? సి 65 ప్లస్ కే అన్నాం. 65 ప్లస్ కే అంటే కే వాల్యూ 0 తీసుకుంటే ఇక్కడ కే వాల్యూ 0 అనేది తీసుకుంటుంది. కే వాల్యూ 0 అయితే 0 ప్లస్ 65 ప్లస్ 0 ఎంత? 65 ప్లస్ 0 65. 65 అంటే ఎంత? క్యాపిటల్ ఏ. అంటే మనకు ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ ఏ రావాలి అదనమాట. తర్వాత 65 ప్లస్ 1, 65 ప్లస్ ఎంత? 66. 66 ఎంత? బి అంటే క్యాపిటల్ బి అంటే ఏ. తర్వాత సెకండ్ రో ఎన్ని ఉండాలి? ఎన్ని క్యారెక్టర్ రావాలి? 2 క్యారెక్టర్స్ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడికి వస్తే ఇది బి రావాలి. ఇది బి వచ్చింది. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, ఇక్కడ ఐ ఈక్వల్ ఎంత? ఇక్కడ 2 ఇంటూ ఐ అన్నాం కదా, ఐ ప్లస్ 1 కదా. ఇప్పుడు ఐ ఈక్వల్ ఎంత? 2 ఇంటూ 1 ప్లస్ 1. 2 ఇంటూ 1 ఎంత? 2. 2 ప్లస్ 1 అంటే ఎంత? 3. అంటే మన సెకండ్ రోలో ఏం రావాలి? 3 క్యారెక్టర్స్ రావాలి. 3 క్యారెక్టర్స్ రావాలి. 3 క్యారెక్టర్స్ రావాలి. ఈ 3 క్యారెక్టర్స్ రావాలి. ఈ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఇక్కడ మనకి అనమాట. ఇది ఇలా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి టోటల్ గా అవుట్పుట్ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాము. అక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒక్కొక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
నేను ఇంకా మీకు నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని రన్ చేసిన తర్వాత మీకు అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఏముంది, ఏ, తర్వాత ఏబిసి. అంటే మనకి ఏం రావాలి, సెకండ్ లైన్ లో సెకండ్ లైన్ లో మనకి ఏముంది ఇక్కడ, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 2 ఇంటూ స్టార్ ఐ ప్లేస్ లో 1 పెడితే 1 + 1 ఎంత, ఇక్కడ 2 ఇంటూ 1 2, 2 + 1 అంటే 3, అంటే 3 క్యారెక్టర్స్ రావాలి, 3 క్యారెక్టర్స్ రావాలి. అర్థమైందా? తర్వాత 2 ఇంటూ 2 పెడతాం, 2 ఇంటూ 2 పెడితే ఎంత, 2 ఇంటూ 2 పెడితే 4, 4 + 1 ఎంత, 5 క్యారెక్టర్స్ రావాలి. అలాగా ఇది క్యాల్కులేట్. ఇదేమో ఫస్ట్ ఏం చేసి సింపుల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ పర్ లూప్. మనకు ఫస్ట్ పర్ లూప్ ఏం చేస్తుందంటే, మనకు ఫస్ట్ పర్ లూప్ జస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ తీసుకోవాలి, సెకండ్ ఫర్ లూప్ మనకి ఏం చేస్తుందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఉండాలి, నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ స్పేస్. కే థర్డ్ ఫర్ లూప్ ఏం చేసిందంటే ఏ క్యారెక్టర్స్ మనం ప్రింట్ చేయాలి అనేది డిసైడ్ చేసేది థర్డ్ ఫర్ లూప్ అనమాట. ఇది ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కనుక మీకు అర్థమైంది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలాంటి బై హార్ట్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూజ్ఫుల్ ప్రోగ్రామ్స్. ఇదే సేమ్ ఇలాగే మనం సొల్యూషన్స్ చేయాలన్నమాట. మీకు ఈజీగా అర్థమవుతుంది అని అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సేమ్ ఇది క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కూడా అంతే. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ బదులు ఏం పెట్టాము, 65 బదులు 97 పెడితే ఏబిసి, స్మాల్ ఏబిసి వస్తాయి. ఇక్కడ ఫస్ట్ పర్ లూప్ ఏం చేస్తుంది, నంబర్ ఆఫ్ రోస్ ని క్యాల్కులేట్ చేస్తుంది. సెకండ్ ఫర్ లూప్ ఏం చేస్తుంది, స్పేసెస్, ఎన్ని స్పేసెస్ ఉండాలి. తర్వాత థర్డ్ ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఏ క్యారెక్టర్, విచ్ క్యారెక్టర్స్ ఆర్ ఒక రోలో రావాలి అని చెప్పి ఇవి మూడు అనమాట. ఇలాగా ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత మీకు మిగతా కొన్ని ప్రోగ్రామ్స్ చూపిస్తాను, దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ఇక్కడ మీకు ఇందాక ఏబిసిలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఒకే లెటర్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఐ తీసుకోవాలంతే. ఇక్కడ మనం కే తీసుకుంటున్నాం కదా, కే తీసుకుంటుంటే కేలో వచ్చిన వాల్యూస్ కాకుండా మనం ఐఏ తీసుకున్నాం అనుకోండి, ఐలో ఉన్న వాల్యూస్ ని మనకు రిపీట్ అయ్యి మనకు సేమ్ ఏ బిబి సేమ్ ఏ క్యారెక్టర్స్ ఉండగా. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏం లేదు, ఇక్కడ కే వాడుతున్నాము, కే వాడుకుంటే ఇక్కడ ఐ తీసుకుంటే సేమ్ ఐఏ క్యారెక్టర్స్ మనకు వస్తుంటాయి అనమాట. తర్వాత ఇంకొక ప్రోగ్రాము చూపిస్తాను. ఇక్కడ మన రివర్స్ రాయాలనుకోండి, రివర్స్ రావాలంటే జే, ఇక్కడ సేమ్ అదే ప్రోగ్రామ్ యాస్టీస్ గా జే అని పెట్టండి అంతే. జే అని పెడితే మనకి డి నుంచి వస్తాయి అనమాట. ఇక్కడ జే అని పెడితే మనకి డి నుంచి వస్తాయి, ఇంకేం లేదు. కే పెడితేనేమో ఏ బిబి ఏ బిసి అలా వస్తాయి. సపోజ్ కే ప్లేస్ లో ఐ పెడితే సేమ్ అంతే, ప్రింట్ క్యారెక్టర్స్ లో ఐ పెట్టామంటే ఓన్లీ ఏ లెటర్ బిబి సిసి అలా రిపీట్ అవుతాయి. ఒకవేళ జే పెట్టామంటే రివర్సింగ్ ఆర్డర్ లో డి సిసి బిబి ఏఏ అలా వస్తాయి అనమాట. అది తర్వాత ఇప్పుడు నంబర్ సిస్టమ్, సేమ్ నంబర్ సిస్టమ్ లో కూడా అంతే, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నంబర్ సిస్టమ్స్ లో కూడా అంతే. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఈ నంబర్ సిస్టమ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఈజీగా అర్థమైతే వెల్ అండ్ గుడ్, అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. ఇక్కడ నంబర్ సిస్టమ్ తీసుకోండి, ఇక్కడ లెఫ్ట్ ట్రయాంగిల్ నంబర్ సిస్టమ్స్, ఇది నంబర్ సిస్టమ్స్, నంబర్స్ అనమాట. n=5 అంటే ఎంత, 5 రోస్ ఉండాలి. ఇక్కడ n+1 అంటే ఎంత, ఐ వాల్యూ ఎంత 5 + 1 రావాలి. 5 + 1 అంటే ఎంత, 6 వస్తాయి. 6 నంబర్స్ రావాలి, మనకి 6 రావాలి. ఇది 6 అనమాట. ఇది 6 అంటే మనకి ఎంత, n-1 వేస్తే మళ్ళీ 5 రావాలి. ఇప్పుడు అవన్నీ ఈ నంబర్స్ లోకి వెళ్ళిపోతాయి, దీంట్లోకి వస్తాయి. ఇక్కడ ఫర్ జే అనేది ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ వచ్చింది కదా, ఇక్కడ జేలోకి 1, I+1 అంటే ఎంత, 0 తీసుకుంటే 0+1 అంటే ఎంత, 1, 1 అంటే 1, 1 అంటే మనకు ఫస్ట్ ఇండెక్స్ లో ఇది ఫస్ట్ ఇండెక్స్ లో ఓన్లీ వన్ వాల్యూని మనకి రిటర్న్ చేయాలి. అదేంటిది, జేనే రిటర్న్ చేయాలి. జేలో ఏ వచ్చింది, 1 వాల్యూ వచ్చింది. ఆ 1 వాల్యూ ఏదో ఆ 1 వాల్యూని అక్కడ రిప్రజెంటేషన్ 1 వాల్యూ. తర్వాత ఆ 1 వాల్యూ అయిన తర్వాత ఈ స్పేసెస్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ న్యూ లైన్ వచ్చి మళ్ళీ స్పేసెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం. ఈ ప్రింట్ ఏం చేస్తుందంటే 1 వాల్యూ ఏదైనా ప్రింట్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్స్ అని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రోకి వచ్చి సేమ్ అలాగే మెయింటైన్ చేయాలన్నమాట. ఇది చూద్దాం. ఇక్కడ 1 వచ్చింది. సపోజ్ సెకండ్ వాల్యూస్ రావాలంటే, సపోజ్ మనకి ఏం చేసాము, ఐ వాల్యూ తీసుకుంటే 1
కామా ఐ వాల్యూ ఇప్పుడు ఎంత 0 అయిపోయిన తర్వాత 1 పెట్టాం, 1 ప్లస్ 1 ఇప్పుడు ఎంత రావాలి 1 ఇది 1 ఇది 2, ఇది 2 అంటే ఎంత ఫస్ట్ లైన్ ఫస్ట్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత 2 లైన్స్ రావాలి, 2 క్యారెక్టర్స్ రావాలి, అంటే ఫస్ట్ స్టార్ట్ కావాల్సింది 2 క్యారెక్టర్స్ అంటే 1 1, 2 అలాగే రావాలి. అలాగే అవుట్పుట్ వచ్చిందా రాలేదో చెక్ చేద్దాం. చూడండి, లెంది అనుకోకుండా కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది ఎలా వచ్చింది, ఇలా కొన్ని అవుట్పుట్స్ చూపిస్తాను. సేమ్ ఇప్పుడు ఇందాక 1 2 1 2 3 వచ్చింది కదా, సేమ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఐ పెడితే ఇక్కడ జే పెట్టాం కదా, ఇక్కడ ఐ పెడితే మనకు అలాగే వస్తుంది అనమాట. ఇలాగా మీకు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్సే కాదు, లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, పైథాన్, పైస్పార్క్, ఆర్ మొత్తం మీకు తెలుగులోనే నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే ఇప్పుడు వరకు వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు ఇంకా మరింత మోటివేషన్ వచ్చింది, నేను మీకు ఇంకా మరిన్ని వీడియోస్ ని అప్లోడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ చేయండి, మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. వీటిలో మీకు మొత్తం అకాడమిక్ ప్రకారం ఉపయోగపడుతుంది, ఇంటర్వ్యూ ప్రకారంగా నేను మొత్తం ఒక సెషన్ ఎస్పెషల్లీ ఓన్లీ ఒక లైన్ ఆఫ్ సెషన్స్ మొత్తం ఓన్లీ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేస్తానికి. ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్, తర్వాత మనకి కండిషనల్ ప్రోగ్రామ్స్, లూపింగ్ ప్రోగ్రామ్స్, తర్వాత లిస్ట్ కాంప్రహెన్షన్స్, డిక్షనరీ కాంప్రహెన్షన్స్, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్ మొత్తం మీకు నీట్ గా ప్రోగ్రామ్స్ వరకే ఒక సెషన్ అనమాట. అన్ని ప్రోగ్రామ్స్ కి ఒక లైవ్ సిరీస్, ఒక సిరీస్ లాగా అలాగా ఓన్లీ ప్రోగ్రామ్స్ డిస్కషన్ మాత్రమే ఒక సిరీస్, థియరీ ఒక సిరీస్ అలాగా నేను డివైడ్ చేశాను. ఇది మొత్తం మీకు నీట్ గా క్లియర్ గా అర్థం అవుతుంది అని అనుకున్నాను. అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో చెప్తే మళ్ళీ మీకు నీట్ గా క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా మళ్ళీ ఇంకొక సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ మసనం. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకొకసారి చెప్తున్నాను, కుదిరితే సబ్స్క్రైబ్